హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బాగా చెప్పట్లేదంట. సరే నువ్వు చెప్పు. హలో వాడు బాగా చెప్తున్నాడంట, నేను బాగా చెప్పట్లేదంట. సో ఈరోజు అగైన్ చాకోలవా కేక్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం చేశాను కదా, అది కొంచెం అటు ఇటుగా వచ్చింది. ఈసారి పర్ఫెక్ట్గా చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంట్లో చాక్లెట్ లేదనమాట. చాక్లెట్ కూడా నేనే ప్రిపేర్ చేశాను. కండెన్స్డ్ మిల్క్ విత్ కోకో పౌడర్ వేసి బాగా బాయిల్ చేసి అది చాకో సిరప్ లాగా వచ్చింది. సో దాన్ని చాకోలవా కేక్లో పెడితే ఏం చెప్తున్నాను, కేక్ లోపల స్టఫ్ చేస్తే అదే చాకోలవా కేక్ అవుతుంది కదా. సో నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో ఒకసారి చూద్దాం రండి. అండ్ ఇది ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చూడలేదు. ఇలా చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. జస్ట్ నేను ఒక ఏమంటారు, నా ఐడియా ప్రకారం చేస్తున్నా. ఇలా చేస్తే కూడా వస్తుందేమో అన్న విధంగా చేస్తున్నాను అనమాట. రండి చూద్దాం. రాసి హాయ్ హలో అట్లాగా వెరీ గుడ్. మళ్ళీ ఇద్దరు ఒకటేసారి అందామా? 1 2 3 గో స్టార్ట్. కానీ హాయ్ హలో. ఫస్ట్ వన్ ఎగ్ అండ్ కొంచెం ఆయిల్, కొంచెం షుగర్ మిక్సీ పట్టుకోవాలి. నేను ఈ రెసిపీ ఫస్ట్ టైం చేసినప్పుడు పర్ఫెక్ట్గా రాలేదనే చెప్పాలి. దాని తర్వాత 2-3 టైమ్స్, 3 కాదులేండి 2 టైమ్స్ ట్రై చేసిన, బాగా వచ్చిందనమాట. సో అలాగే ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను. అండ్ 1 ఎగ్, షుగర్, ఆయిల్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. అండ్ కొంచెం పౌడర్ షుగర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకున్నాను. మైదా పిండి ఓన్లీ ఫర్ కేక్స్ కోసమే తెచ్చుకున్నాను నేను. ఈ మైదా పిండిని కొలత ప్రకారం మా ఇంట్లో ఇదే ఉంది. ఇదేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 గ్లాసెస్ ఆఫ్ మైదా పిండి అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ కోకో పౌడర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఈ మైదా పిండి కోకో పౌడర్ మాత్రమే కొలతలతో వేసుకున్నాను. అండ్ షుగర్ ఏం కొలతలతో వేసుకోలేదు. నాకు చేతికి ఎంత వచ్చిందో అంత వేసేసాను. అండ్ మైదా పిండి, కోకో పౌడర్ అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ని కూడా ఇందులో కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, మైదా పిండి కోకో పౌడర్లో మనం ఎగ్ మిక్చర్ ఉంది కదా, దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అయితే కలుపుకోవాలి. సరే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా సరే దిగేసి వెళ్ళిపో. నీ కేక్ లేదు, చాక్లెట్ లేదు, ఏం లేదు ఇంకా. సరే కానీ ప్రియా అక్కకి హ్యాపీ బర్త్డే అంట, చెప్పు. హ్యాపీ బర్త్డే ప్రియా అని చెప్పు. ఇది ఫోటోనే. ఈ ఫోటోని నేను పంపిస్తా, అక్కకు పంపిస్తా. చెప్పు. హ్యాపీ బర్త్డే ప్రియా. ఏడస్తా కాదు, నవ్వుతా. హ్యాపీ బర్త్డే ప్రియా. హ్యాపీ బర్త్డే నవ్వమని చెప్పలా, హ్యాపీ బర్త్డే ప్రియా అని చెప్పు. హ్యాపీ బర్త్డే గంగా. హ్యాపీ బర్త్డే గంగా. గంగా. హ్యాపీ బర్త్డే అను. ఈ మిశ్రమంలో పాలు పోసుకోవాలి. కొద్దిగా పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇలాగన్నమాట చూసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ పాలు అనేవి ఇలా మిక్స్ చేసుకోవాలి.
బేకింగ్ పౌడర్ అనేది మనం ముందుగానే యాడ్ చేసుకోకూడదు, ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. మైదా పిండి, మిల్క్, ఎగ్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ మనం కేక్స్ చేయబోయే ప్యాన్ ఉంది కదా, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ కేక్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ఇవి చాకోలవా కేక్స్ కదా, సో చాకోలవా కేక్స్ ఇడ్లీలు వేసుకున్నట్టు వేసుకోవాలన్నమాట. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద కాకుండా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దాన్ని ప్రీ హీట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని దాని మీద ఈ ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి కేక్స్ మాడిపోకుండా బాగా వస్తాయి అన్నమాట పర్ఫెక్ట్గా. బాగానే వచ్చింది, కాకపోతే ఒక దాంట్లో నేను చేసిన చాక్లెట్ సాస్ వేసాను. ఆ సాస్ వేసినందువల్ల అది బాగా ఇట్లా ఉబ్బింది అనమాట. థ్యాంక్ గాడ్ నేను అన్నిట్లో వేయలేదు, ఒక దాంట్లోనే వేసాను. జస్ట్ అలా సింపుల్గా వేసాను అనమాట. అన్నిట్లో వేస్తుంటే అన్నీ అయిపోయి నా కొడుకుతే ఆగలేకపోతున్నా. అవి ఉడకకుండా ఎట్ట తింటావురా? కేక్ పెట్టి స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి ఒకటే గోల. సో ఫైనల్గా ఇలా వచ్చాయన్నమాట, బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ మధ్యలో ఒకటి గమనించినారా, పెద్దగా చాక్లెట్ సాస్ అంతా బయటకు వచ్చి కొలాప్స్ అయిపోయింది. అది మాత్రం కొంచెం చెడిపోయిందనమాట. ఎందుకక్క మళ్ళీ చేసావు ఇదే వీడియో, ఆల్రెడీ చేసావు కదా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు కొంచెం ఎక్సైటెడ్గా ఏదో చేశాను, బట్ రాలేదు. ఈసారి పర్ఫెక్ట్గా చేతికి బాగా వస్తుంది కాబట్టి చేసి పెడుతున్నాను. నా కొడుకైతే చాలా ఇష్టంగా తిన్నాడు. ఇంకా అమ్మ రేపు కూడా తిందామా అన్నట్టు అడిగిండు అనమాట. నేను ఒక బేకరీ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. నిన్నటికంటే అది ఇంతకుముందు చేసుకున్నాను కదా, దానికంటే చాలా బాగా వచ్చింది. నేను చేసిన చాక్లెట్ సిరప్ కాలుతుంది, తిని ఎలా ఉంది కొంచెం పెట్టుకోలేమే కాలుతుంటే. ఇటువైపు రా. అండ్ చాక్లెట్ సాస్ లోపల స్టఫ్ చేసుకోవడానికి స్కోప్ లేకపోయే, అందుకే దాన్ని 2గా డివైడ్ చేసి చాక్లెట్ సాస్ అప్లై చేసి మళ్ళీ అలా పెట్టేసినాను. వాడు అలా తినేసినాడు అనమాట. సో నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినేసాను. సో దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ ద వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.